హాయ్ ఫ్రెండ్స్, మనం నివసిస్తున్నటువంటి ఈ పాలపుంత గెలాక్సీ అంతులేందని మనం అనుకుంటాం. కానీ ప్రతిదానికి ఒక అంచు ఉన్నట్లే మన గెలాక్సీకి కూడా ఒక సరిహద్దు ఉంది. ఇప్పటి వరకు ఆ అంచు ఎక్కడుందో ఎవ్వరికి సరిగ్గా తెలియదు. కానీ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం తాజాగా మన గెలాక్సీ యొక్క అసలు అంచును కనిపెట్టింది. మనం అనుకున్న దానికంటే దగ్గరలోనే ఉన్నటువంటి ఆ సరిహద్దు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను మాల్టా యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ కార్ల్ ఫిటేని నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. గయా శాటిలైట్ మరియు ఇతర శక్తివంతమైనటువంటి టెలిస్కోపుల నుండి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి వీరు ఈ నిజాన్ని బయటపెట్టారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ఆస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గెలాక్సీ అంచుని ఎలా కనిపెట్టారంటే శాస్త్రవేత్తలు ఇక్కడ ఒక వింత పద్ధతిని వాడారు. గెలాక్సీలోని లక్షలాది నక్షత్రాల వయస్సును వారు లెక్కగట్టారు. సాధారణంగా గెలాక్సీ మధ్యలో నక్షత్రాలు పుట్టి మెల్లగా బయటకు విస్తరిస్తాయి. ఆ క్రమంలో నక్షత్రాల వయసులో ఏర్పడే ఒక వింతైన యు ఆకారపు అమరికను బట్టి కొత్త నక్షత్రాలు పుట్టే ప్రక్రియ ఎక్కడ ఆగిపోతుందో శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనలో తేలింది ఏంటంటే మన గెలాక్సీ కేంద్రం నుండి సుమారు 40,000 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త నక్షత్రాల పుట్టుక దాదాపు ఆగిపోతుంది. అంటే పాలపుంత యొక్క అసలు స్టార్ ఫార్మింగ్ డిస్క్ ఇక్కడితో ముగుస్తుందన్నమాట. ఇది మనం గతంలో అంచనా వేసిన దానికంటే చాలా స్పష్టంగా దగ్గరగా ఉండడాన్ని విశేషం అంటారు. మరి ఆ సరిహద్దు దాటిన తర్వాత కూడా కొన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా, అవి ఎక్కడివి అంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ అంచు బయట ఉన్నవన్నీ కూడా చాలా ముసలి నక్షత్రాలు. ఇవి అక్కడ పుట్టినవి కావు. గెలాక్సీ లోపల పుట్టి కాలక్రమేణా రేడియల్ మైగ్రేషన్ అనే ప్రక్రియ ద్వారా మెల్లగా గెలాక్సీ బయటకు జారిపోయారు. అంటే ఇవి గెలాక్సీ నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ముసలి నక్షత్రాలన్నమాట. అసలు ఆ 40,000 కాంతి సంవత్సరాల దగ్గరే నక్షత్రాల పుట్టుక ఎందుకు ఆగిపోతుందంటే దీనికి గెలాక్సీ మధ్యలో ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి లేదా గెలాక్సీ అంచుల వద్ద ఉండే వంపుల కారణం కావచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన గెలాక్సీ యొక్క అసలు రూపాన్ని అది ఎలా పెరిగిందో అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఒక పెద్ద మలుపు కాబోతోంది. చూసారుగా, మనం ఉన్నటువంటి గెలాక్సీకి కూడా ఒక హద్దు ఉంది. ఆ అంచు దాటితే అనంతమైన శూన్యం మనకు స్వాగతం పలుకుతోంది. భవిష్యత్తులో వచ్చే మరిన్ని టెలిస్కోపుల ద్వారా మన విశ్వం యొక్క మరిన్ని సరిహద్దులను మనం చూడబోతున్నాం. ఈ సరికొత్త స్పేస్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.